ముంబై నటి కాదంబరి జత్వానీ అరెస్టుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసమైన తాడేపల్లి ప్యాలెస్లోనే ప్లాన్ వేశారు. వైకాపా పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలతో ఈ కేసులో కర్త కర్మ క్రియ ఇలా అన్ని సిఐడి చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించారు. సిఐడి విభాగం డీజీ హోదాలో ఆంజనేయులు ఆదేశించగానే విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీలు అడ్డంగా తలాడించి ఈ అరెస్ట్ కథను సంపూర్ణంగా పూర్తి చేశారు. ఈ కారణంగా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గత ప్రభుత్వంలో ముఖ్య నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి ఫలితమిది. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ కావటం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. నటి అరెస్టుకు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కుట్రకు పథక రచన చేసినట్టు తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఈ కేసులో సాక్షులు, సహచరులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న వీరు ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబైకి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణలోకి తీసుకుని ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం వేరువేరు ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.